జై హనుమాన్ అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. కామన్గా మనమందరం కూడా హనుమాన్ జయంతి అని ఇదివరకు మనం ఉచ్చరించేది. అయితే సప్త చిరంజీవులో హనుమంతుడు ఒకరు కాబట్టి సో మనం కామన్గా చనిపోయిన వారికి వారి జన్మదినోత్సవ జయంతి అంటాం కాబట్టి హనుమంతుల వారు చిరంజీవి కాబట్టి దీన్ని హనుమత్ విజయోత్సవంగానే మనము భావిస్తున్నాం. వారు ఎప్పుడూ ప్రతి దగ్గర ఉంటాడు. ప్రస్తుతం మన దగ్గర కూడా ఉండొచ్చు వారు లేని చోటు లేదు. అండ్ హనుమంతుడి యొక్క జీవితమే సేవకు నిదర్శనం. సేవ చేస్తే ఎంత పెద్ద పొజిషన్కి పోవచ్చు అనేది వారి జీవితం మనకు ఒక ఆదర్శం. శ్రీరాముడు సాక్షాత్ శ్రీరాముడే కౌగిలించుకున్నాడు. ఆయన తన దగ్గర చోటు ఇచ్చిండు. హనుమంతుడు లేని శ్రీరాముడు గుడి ఉండదు. అంత గొప్ప సేవతోనే ఆ స్థానాన్ని సంపాదించిండు. మళ్ళా ఎంత బలమున్నా, కొండనెత్తే పర్వతాలు ఎత్తే బలమున్నా, సముద్రాలు దాటే శక్తి ఉన్నా కానీ ఎప్పుడు కూడా అణిగి మెనిగి ఉండడం, అనుక్షణం భగవంతుని ఆరాధనలో ఉంటుండే. ఎన్నడూ కూడా నేనే అహం బ్రహ్మస్మి అన్నట్టు కాకుండా, నేనే అన్నీ అన్నట్టు కాకుండా, నాలోనే అన్నీ ఉన్నాయని కాకుండా అంతా రాముడు చదివే అని. అంటే ఎక్కడైనా మనం ఎక్కడున్నా కానీ స్వామి భక్తితో ఉండాలి. చేసే పని నిష్ఠతో చేయాలి, కల్మషం లేకుండా చేయాలి అనే దానికి హనుమంతుని యొక్క జీవితమే, ఆ స్వామి యొక్క జీవితమే మనకు ఆదర్శం. హనుమంతుని యొక్క జీవితాన్ని పిల్లలందరూ కూడా వారి యొక్క మొత్తం జీవిత చరిత్రను, వారు చేసిన సేవల్ని కూడా పిల్లలందరూ కూడా చదివితే, వారు తెలుసుకుంటే మంచి సాంప్రదాయం గల పిల్లలుగా మారుతారు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత యొక్క శ్రీమాన్ భగవాన్ హనుమంతుని యొక్క చరిత్రను పిల్లలకు చెప్పాలి. ఎలా మెదగాలి, పెద్దలంటే గౌరవం ఎలా ఇవ్వాలి, గురువులకు ఎలా గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఎలా గౌరవం ఇవ్వాలి, రాజుని ఎలా చూసుకోవాలి, అన్నీ హనుమంతుని చరిత్ర చూస్తే కంప్లీట్గా ఒక రాముని చూస్తే మనిషి ఎలా బతకాలి అనేది ఉంటుంది. హనుమంతుని చూస్తే తను చేసే పని ఏ విధంగా చేయాలి అనేది ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్లను మనము బేరీజ్ వేసుకుంటే చాలు ఒక మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవచ్చు. సో అందరికీ మరొకసారి హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు. మా 54 అడుగుల అభయాంజనేయ స్వామి కమిటీ అధ్యక్షులు శ్రీశైలము వారి తరఫున కూడా మరొకసారి నిజామాబాద్ నగర ప్రజలందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై హనుమాన్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్లో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వీళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు. మరి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మా నగర ప్రజలపైన ఉండాలని, మరి ఆంజనేయ స్వామిని ఎందుకు కొలుస్తారంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, భయభ్రాంతులకు గురైతే మరి ఆంజనేయ అని చెప్పి పెద్దలు చెప్పమన్నారు. మరి నైట్లో ఏమైనా కళలు వచ్చినా, పీడ కళలు వచ్చినా కానీ, నరదృష్టి ఉన్నా కానీ ఆంజనేయ స్వామి మరి ధైర్యాన్ని ఇస్తాడు అని చెప్పి పెద్దలు చెప్పిన మాటని దాటకుండా మరి మనందరం కూడా దాన్ని పాటిస్తూ మరి ఆంజనేయ స్వామిని ఎప్పుడు కొలుస్తూనే ఉన్నాము. మరి అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ మరి 54 ఫీట్ల హనుమంతుడి విగ్రహము ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి మరి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కోరిన కోరికలు కోరుకుంటున్నారు. మరి ఆ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి మరి రోజు క్రౌడ్ పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి హనుమాన్ మాల వేసిన స్వాములకు కూడా, హనుమాన్ మాల వేసిన స్వాములు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదానంలో అంటే ఇక్కడ భిక్ష పెడతారు రోజు మరి గుడి తరపున. మరి ఎంత సంతోషంగా ఉందంటే మరి హనుమాన్ స్వాములు కూడా రోజు మధ్యాహ్నం వచ్చి ఇక్కడ భిక్షలో పాల్గొంటున్న స్వాములందరికీ మరి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై జై హనుమాన్. హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈరోజు స్థానిక వినాయక్ నగర్లోని హనుమాన్ జంక్షన్లో 54 ఫీట్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ఇట్టి పూజా కార్యక్రమానికి భక్తులు, దాతలు, కమిటీ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మన నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, మరియు మన గౌరవ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ కేశవేణి గారు, మరియు రత్నాకర్ గారు, మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులైనారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.